లక్ష్మీనృసింహమమదేహి కరావలంబం. సంసారమనే సాగరంలో మునిగి కొట్టుమిట్టాడుతున్న మానవులకు ఎటువంటి కష్టం నుండైనా దరిచేర్చగలిగిన స్వామి లక్ష్మీనృసింహస్వామి. నారసింహావతారాన్ని పూర్ణావతారం అంటారు. రామావతారం పరిపూర్ణమైన అవతారం. శ్రీకృష్ణావతారం పరిపూర్ణతమము. ఈ 3 అవతారాల్ని మనం జాగ్రత్తగా పరిశీలించినట్టయితే ప్రేమి భక్తులు, ద్వేషి భక్తులు అని ఇద్దరు కనిపిస్తారు. పరమాత్మని అమితంగా ప్రేమించేవాళ్ళు, అంతే అమితంగా ద్వేషించేవాళ్ళు. ఇద్దరిని ఉద్ధరించడం కోసం స్వామి ఒకేసారి ఆవిర్భవించి అనుగ్రహించాడు. దీనివల్ల తరతమ భేదం పరమాత్మకి లేదు అని తెలుస్తోంది. వీరిని అనుగ్రహించడంలో స్వామి ఒక విలక్షణతను చూపిస్తాడు. విశేషమైన వాత్సల్యాన్ని చూపిస్తాడు. వాత్సల్యాత్ అభయప్రదాన సమయాత్ ఆర్తార్తి నిర్వాపణాత్ ఔదార్యాత్ అఘశోషణాత్ అగణిత శ్రేయ పదప్రాపణాత్ అని భగవానుడి కొన్ని గుణాలను విశదం చేస్తూ భక్తుల్ని ఎలా రక్షిస్తాడు అని చెప్పడానికి కొంతమంది భక్తుల్ని ఉదాహరణలుగా మన పెద్దలు మనకి చూపించారు. పరమాత్మని పొందాలంటే ఏ మార్గంలోనైనా పొందొచ్చు. భాగవతం చెప్తోంది, అలుకనైన చెలిమినైన కామంబుననైన బాంధవముననైన భీతినైన తగిలి తలప అఖిలాత్ముడగు హరి చేరవచ్చు వేరుసేయడతడు. శత్రువుల్ని సైతం మిత్రులుగా చూస్తాడట. హిరణ్యకశిపుడు, హిరణ్యాక్షుడు మొదలైన వారు పరమాత్మని ఎంతగా దూషించినప్పటికీ వారి పట్ల ప్రేమనే చూపించాడు. మృగగోచర ఏమయ్యా హిరణ్యాక్షుడు అంటాడు యుద్ధం చేసేటప్పుడు వీరులు ప్రేలాపన చేస్తూ ఉంటారు కదా. మృగగోచర, మృగంలాగా కనిపిస్తున్నావే, అవునా, నీకు అలాగే కనిపిస్తాను. వనగోచరో మృగ. మృగం అంటే ఏమిటి? వనములో కనిపిస్తుంది. వనం అంటే నీరని అర్థం. అంటే నిందలో కూడా స్తుతిని స్వీకరించగలిగిన ఉదారమైన స్వభావం కలిగిన వాడు. ఆహా, ఎంత బాగా నిందిస్తున్నాడు, ఇంకా నిందించని. అజ్ఞ అని దూషించట. అజ్ఞ అంటే ఏమీ తెలియనివాడా, జ్ఞానం లేనివాడా అని. కానీ అందులో విశేషమైన అర్థం ఏమిటి? న విద్యతే జ్ఞ యస్మాత్ సహా అజ్ఞ. ఎవరికంటైతే జ్ఞాని ఇంకా లోకంలో లేడో అతడు అజ్ఞుడు. అంతే కదా. పరమాత్మని మించిన జ్ఞాని ఎవరుంటారండి? సమస్తమైన విద్యలు భగవంతుడి నుంచే వచ్చాయి. అందువల్ల న విద్యతే జ్ఞ యస్మాత్ సహ అజ్ఞ అని స్తుతి. అజ్ఞ అంటే నింద, ఇంకొక అర్థంలో అజ్ఞ అంటే స్తుతి. సురాధమ అని తిట్టేట. అంటే సురులలో దేవతలలో అధముడైనవాడా అని ఆ రాక్షసుడి ఉద్దేశ్యం. కానీ అందులో పరమాత్మ ఏమని స్వీకరిస్తాడట? సురాహ అధమాహ యస్మాత్ సహ. సురలందరూ ఎవరికంటే అధములో అతడు అంటే ఇతడు గొప్పవాడు అని అర్థం. సురలలో శ్రేష్ఠుడు, దేవతలలో శ్రేష్ఠుడు అని. మృగ, మృగంలాగా ఉన్నావే అని నిందించట. అవును, నేను మృగాన్నే. ఏమిటి అందులో స్తుతి అంటే మృగ్యతే ఋషిభి ఇది మృగ. మృగము మృగ్యతే, మృగం అంటే అర్థం ఏమిటి? వెతకదగినది, వెతుకబడేది అని అర్థం. అవును, ఎవరు వెతుకుతారండి పరమాత్మని? ఋషులు వెతుకుతారు. అందువల్ల ఋషుల చేత వెతకబడేవాడు కాబట్టి మృగము. అవును, నేను మృగాన్నే. సరే, ద్వేషి భక్తులు అంతగా నిందించినప్పటికీ ఆ నిందల్లో కూడా స్తుతుల్నిగా భావించి ఎంతో మురిసిపోతూ ఉంటాడు పరమాత్మ. ఇక ప్రేమి భక్తులకి ప్రత్యేకంగా ఆయన ఎలా అనుగ్రహిస్తాడండి? తననే ఇష్టపడే ప్రహ్లాదుడు లాంటి వారి పట్ల ఎలాంటి ప్రేమను చూపిస్తాడు అంటే, వాళ్ళు తెలియక చేసిన దోషాలన్నింటినీ కూడా తొలగిస్తాడు. తెలిసి చేసిన దోషాలు, తెలియక చేసిన దోషాలు. ఒక్కసారి ఆవిర్భవించిన తరువాత ప్రహ్లాదుడి దగ్గరకు వచ్చి ప్రహ్లాదుడి శిరస్సు మీద తలపెట్టి ఒక్కసారిగా నిమిరట్ నరసింహస్వామి. ఎందుకు ఆ పని చేశాడండి అంటే, తెలిసి పాపాలేమీ చేయలేదు. ప్రహ్లాదుడిని అద్భుతంగా వర్ణించింది భాగవతం. మరి ఆయన చేసిన పాపం ఏమిటి అంటే, తండ్రి చెప్పిన మాట వినకపోవడం దోషమా కాదా? దోషమే.
ఆ దోషం తొలగిపోవాలి. పాపం కుర్రవాడు తెలియదు, నా మీద ప్రేమతో తండ్రి మాటని ధిక్కరించాడు కాబట్టి ఆ పాపం ఉండకూడదని ప్రత్యేకంగా వచ్చి ప్రహ్లాదుడి తల మీద చెయ్యి పెట్టి నిమిరాడు. అలాగే ధ్రువుడి తల మీద కూడా భగవంతుడు స్పృశించలేదు. ధ్రువుడి తల మీద నారదుడు చెయ్యి పెట్టాడు. నారదుడు అంటే గురువు గారు. దోషం పోవాలి, మంత్రాన్ని ఉపదేశించాలి, ఓం నమో భగవతే వాసుదేవాయ అని ద్వాదశాక్షరి మంత్రాన్ని ఉపదేశించాలనుకున్నారు గురువుగారు నారదుడు ధ్రువుడికి. మరి దోషాలు ఉంటే శుద్ధంగా రావాలి కదా, ఆ దోషం పోవాలి. ఏమిటండి ధ్రువుల్లో ఉన్న దోషాలు అంటే, తండ్రి మీద కోపంతో ఉన్నాడు, సవతి తల్లి మీద కోపంతో ఉన్నాడు. సురుచి సవతి తల్లి, ఆ తండ్రి మీద ఉన్న కోపం, సవతి తల్లి మీద ఉన్న కోపం పోవాలి. అప్పుడు మాత్రమే అతను పవిత్రమైన మనసు కలిగిన వాడు అవుతాడు. మంత్రాన్ని ఇస్తే స్వీకరించి మననం చేయడానికి యోగ్యుడు అవుతాడు. అందుకని నారద మహర్షి ఆచార్యుడు కాబట్టి ధ్రువుడి తల మీద చెయ్యి పెట్టి ఒకసారి నిమిరాట. అంటే నారసింహావతారం అనగానే వాత్సల్యానికి ఒక నమూనా. వాత్సల్యమంతా ఒక చోట రాశీభూతమైతే ఆ స్వామి పేరేమిటండి అంటే నారసింహము అని. మరి రామావతారంలో రాముడు దేనికి ప్రసిద్ధి చెందినవాడు అంటే సౌశీల్యము అనే గుణం. సౌశీల్యం అంటే తనకంటే తక్కువ వారి పట్ల అమితమైన ఆదరాన్ని కలిగి ఉంటూ తనంతటి వారిగా భావించటం, వారి మీద సానుభూతి కాకుండా సహానుభూతిని కలిగి ఉండటం, అది రామావతారంలో రాముడు చూపించిన సౌశీల్యం అనే గుణం. ఇక శ్రీకృష్ణ అవతారం ప్రయోజనము, అందులో ఉద్దేశ్యం ఏమిటయ్యా అంటే ఆశ్రిత వ్యామోహము. తనను నమ్ముకుంటే చాలు, వాడు మంచివాడా గొప్పవాడా రాజా పేద పశువా పక్ష ఏది చూడడనమాట. ఏదైనా సరే తనని ఆశ్రయిస్తే చాలు, అది ఆశ్రిత వ్యామోహం. అంటే భగవంతుడికి ఉన్న అనంతమైన కళ్యాణ గుణాల్ని ప్రత్యక్షంగా ఒక ఆచరణ ద్వారా చూపించడం నారసింహావతారంతో మొదలయ్యింది. అందుకే దాన్ని పూర్ణావతారం అన్నారు. అంతకుముందు వరకు భగవంతుడు ఇలా ఉంటాడు అలా ఉంటాడని చెప్పడమే తప్ప ఒక స్వరూపాన్ని పూర్ణంగా సంపూర్ణంగా చూపించడం అనేది జరగల. మత్స్యావతారం అన్నారు, లేదా భంగ్యంతరంగా ఏదో మహర్షుల రూపంలోనో ఇంకొకటో జరిగాయి తప్ప నారసింహావతారమే భక్తుల్ని రక్షించడం కోసం పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతాం అని శ్రీకృష్ణ పరమాత్మ చేసిన ప్రతిజ్ఞ మనకందరికీ తెలుసు. దానిని మొట్టమొదటిసారిగా కళ్ళకి కనిపించేలాగా భగవంతుడంటే ఇలా ఉంటాడ్రా అని లోకానికి చాటి చెప్పేలాగా ఆవిర్భవించిన అవతారం నారసింహ అవతారం. అందుకే దానికి అంత ప్రాధాన్యం ఉంది. అసలు నరసింహతత్వం ఎక్కడి నుంచి మొదలవుతుందో తెలుసా? ప్రహ్లాద చరిత్ర ముగియడంతో మొదలవుతుంది. భగవంతుడు ఎప్పుడు వస్తాడు? ఒక భాగవతోత్తముడి చరిత్ర సంపూర్ణం కావాలి, అతని కష్టం అంతా కూడా పోవాలి. ఎప్పుడైతే ప్రహ్లాదుడి చరిత్ర ముగిసిందో, ప్రహ్లాదుడి కష్టాలన్నీ పోవటమే కదా చరిత్ర ముగియడం అంటే, అప్పుడు అసలు నారసింహతత్వం మొదలైంది. ఎవరు దింపారండి నారసింహుణ్ణి పైనుంచి కిందకి అంటే ప్రహ్లాదుడు. ప్రహ్లాదుడు ఒక్కడేనా? ప్రహ్లాదుడు తండ్రి కూడా ఇందులో భాగస్వామ్యం వహించాడు, హిరణ్యకశిపుడు. కేవలం వీళ్ళిద్దరేనా? బ్రహ్మదేవుడు వరాలు ఇచ్చాడుగా, అడిగిందే తడవుగా, ఆయన ఏది అడిగితే అది ఇచ్చేశాడు బ్రహ్మ. ఆ బ్రహ్మ వరాలు ఇవ్వడానికి కారణం ఏమిటి? హిరణ్యకశిపుడు తపస్సు చేయడం. ఎందుకు తపస్సు చేశాడు అంటే దేవతలు. ఆ దేవతలు వెళ్ళి బ్రహ్మదేవుణ్ణి వేడుకోవటం, అందువల్ల దేవతలు కూడా కారణమే. ఈ ప్రహ్లాద చరిత్ర నరసింహ అవతార ఆవిర్భావ ఘట్టం ఇదంతా భాగవతంలో సప్తమ స్కంధంలో వస్తుంది. సరిగ్గా భాగవతానికి హృదయస్థానంలాగా ఉంటుంది, మధ్యలో ఉంటుంది ఈ కథ. చూడండి, ఒక ఆదర్శ భక్తుడు ఎలా ఉండాలో ప్రహ్లాదుడు ఆచరించి చూపిస్తాడు. భగవద్గీతలో శ్రీకృష్ణుడు చెప్తాడు భక్తులంటే ఏమిటి? ఆర్తో, జిజ్ఞాసు, అర్ధార్థి, జ్ఞాని అని 4 రకాల భక్తులు. ఆర్తుడు, ఆర్తితో ఉన్నప్పుడు పరమాత్మ వచ్చి రక్షిస్తాడు. ఆర్త భక్తికి భక్తురాలికి భక్తుడికి ఉదాహరణ ద్రౌపది. ద్రౌపది ఆర్తితో ఉందిగా. భో కృష్ణాచ్యుత భో కృపాలయ హరే భో పాండవానాం సఖే క్వాసి క్వాసి సుయోధనాదపహృతాం భో రక్షమామాతురాం అంటూ పాపం శ్రీకృష్ణుణ్ణి ఆహ్వానించింది, పిలిచింది. అందువల్ల ఆర్త భక్తికి ఆర్త భక్తుడికి ఉదాహరణ ద్రౌపది. ఇక జిజ్ఞాసు,
పరమాత్మ గురించి తెలుసుకోవాలి, ఆ తత్వం ఏమిటో తెలుసుకోవాలి అని ఎప్పుడూ జ్ఞానం మీద దృష్టి ఉండేవాడిని జిజ్ఞాసువు అంటాం. దీనికి ఉదాహరణ ఉద్ధవుడు. అందుకే ఉద్ధవుడు చాలా తెలివైనవాడు, భగవతత్వాన్ని తెలిసినవాడు కాబట్టి అతనికి జ్ఞానం ఇంకా వికసింపచేయడం కోసం గోపికల దగ్గరికి పంపిస్తాడు శ్రీకృష్ణుడు. అందుకే ఉద్ధవుడు. అర్థార్థి, ఒక ప్రయోజనాన్ని ఆశించి పరమాత్మని కొలిచేవారు. నిజానికి మనమంతా అర్థార్థులమే. అలాంటి వారిలో ధ్రువుడు మనకు కనిపిస్తాడు. ధ్రువుడికి ఒక పదం కావాలి, ఒక స్థానం కావాలి. ఆ స్థానం కోసం స్తుతి చేశాడు, ఉపాసన చేశాడు. సరే, జ్ఞాని ప్రహ్లాదుడు. జ్ఞానం ద్వారా, జ్ఞానం వచ్చిన తర్వాత, జిజ్ఞాసువు అంటే జ్ఞానం కోసం ప్రయత్నం చేసేవాడు. కానీ ఆ జ్ఞానానికి ఫలితం, ఆ జిజ్ఞాస వల్ల ఫలితం ఏమిటయ్యా అంటే జ్ఞానం రావటం. అంటే కర్మ కంటే కూడా జ్ఞానం ద్వారానే పరమాత్మని పొందగలం అని తెలుసుకోవడం జ్ఞానం. అది కలిగిన వాడు జ్ఞాని. ఎలా ఉంటాడండి జ్ఞాని అంటే? బాలోన్మత్త పిశాచవత్, పిచ్చి పట్టిన వ్యక్తి ఎలా అయితే ప్రవర్తిస్తూ ఉంటాడో అలా ఉంటాడట. సకల భూతములందు సర్వప్రాణులలోనూ భగవంతుణ్ణే చూస్తాడు. పానీయంబులు త్రావుచున్ కుడుచుచున్, ఆహారం స్వీకరించేటప్పుడు, నీరు తాగేటప్పుడు, చివరికి ఏ పని చేస్తున్నప్పటికీ కూడా భగవంతుణ్ణే తనలో ఉన్నట్లుగా భావించుకొని ప్రతి క్రియలోనూ పరమాత్మని కలుపుకుంటూ పోయేవాడన్నారు. అలాంటి జ్ఞానికి మాత్రమే కనిపించే తత్వం నారసింహతత్వము. ఇలాంటి స్థితిలో పరమాత్మ జ్ఞానాన్ని పొందిన వారి పట్ల పరమాత్మ ఎంత వాత్సల్యంతో ఉంటాడు అని చెప్పడానికి, నారసింహావతారం ఎందుకు ఎత్తాడండి? హిరణ్యకశిపుడిని చంపటానికా? బ్రహ్మదేవుడి మాటని నిలబెట్టడం కోసమా? లేదా దేవతలు వేడుకున్నారు కాబట్టి రాక్షస బాధ తప్పించడం కోసమా? తన భక్తుడైన, ప్రేమి భక్తుడైన ప్రహ్లాదుడి ఆర్తిని, బాధని, శోకాన్ని తప్పించడం కోసమా? అసలు ప్రహ్లాదుడికి ఆర్తి ఉందా, శోకం ఉందా, దుఃఖం ఉందా? ఏమీ లేదు కదా. నిరంతరం పరమాత్మ నామాన్ని జపించడం, అలాగే స్మరించడం ఇత్యాదులన్నింటినీ చేసేవాడికి అసలు దుఃఖం ఎక్కడుంటుంది? అందువల్ల ప్రహ్లాదుడి కోసం వచ్చిందేం కాదు. సరే, పైకి లోకానికి ప్రహ్లాదుడు అంటే ఒక చిన్న పిల్లవాడు కాబట్టి భయపడతాడు కాబట్టి రాగానే అయ్యో అయ్యో, ఒక్కొక్కసారి భగవంతుడు కూడా తానెవరు, తాను ఎందుకు వచ్చాడో మర్చిపోతాడట వాత్సల్య అతిశయం చేత. అందుకే రాగానే హిరణ్యకశిపుడేమో ఇలా ఉన్నాడు, చూస్తున్నాడు. ఏం చేయాలి? క్షంతవ్యమంగయతి మే సమయే విలంబ. నాయన ప్రహ్లాద, ఆలస్యమైందా నేను రావటానికి? ఇందులో ఉన్నాడా అని అనేసరికి నా అనేలోగా నేను వచ్చి ఉండవలసింది, కొంచెం ఆలస్యం అయిందేమో, నన్ను క్షమిస్తావా నాయనా అని అన్నట్ట నరసింహస్వామి ప్రహ్లాదుణ్ణి ఉద్దేశించి. అంటే దుష్ట శిక్షణ కంటే శిష్ట రక్షణకే ముందు తాంబూలం ఇచ్చే పరమాత్మ. అందుకే భాగవతం ఏం చెప్తోంది? సత్యం విధాతుం నిజభృత్య భాషితం, సత్యం విధాతుం నిజభృత్య భాషితం, వ్యాప్తిం చ భూతేషు అఖిలేషు చాత్మనః, అదృశ్యత అత్యద్భుత రూపముద్వహన్ స్తంభే సభాయాం న మృగం న మానుషం. సత్యం విధాతుం, నిలబెట్టడం కోసం, మాట నిలబెట్టడం కోసం. ఎవరి మాట నిలబెట్టడం కోసం? తన సేవకుడి మాటని నిలబెట్టడం కోసం. భృత్యుడు అన్నాడు. భృత్యుడు వేరు, సేవకుడు వేరు. భృత్యుడు కొంచెం అణకువగా పరమాత్మకి లేదా యజమానికి ఎప్పుడూ సేవ చేస్తూ ఉంటాడు. జీతాన్ని తీసుకుని సేవ చేసేవాడిని భృత్యుడు అంటాం. అలా కాకుండా ఉచిత సేవ చేస్తూ ఉంటారు. అందువల్ల ఒక్కొక్కసారి సేవ మొదలు పెడతారు, మళ్ళీ మానేస్తూ ఉంటారు మధ్యలో. ఏముందిలే, ఉచితంగానే కదా చేసేది, మనం చేయవలసిన అవసరం ఏముంది అని. ఉచితం అనుచితం అనేది లౌకికంగా కనిపించేవి కాదు. అది ఎవరు చేసుకున్న వారికి చేసుకున్నంత మహాదేవ అని. సరే, ఆ విషయాన్ని పక్కన పెడితే ఇక్కడ భృత్యుడు అంటే భర్తకు చేసే సేవని భృత్యత్వము. భర్త అంటే ఎవరండి? పరమాత్మ భర్త. నిజ భృత్య భాషితం, తన భృత్యుడైన ప్రహ్లాదుడా, తన భృత్యుడైన హిరణ్యకశిపుడా, తన భృత్యుడైన బ్రహ్మదేవుడా, తన భృత్యులైన దేవతల వాళ్ళ మాటను నిలబెట్టడం కోసం ఆవిర్భవించాడు. ఇదే నారసింహ అవతార రహస్యాలు.
వ్యాప్తించ భూతేషు అఖిలేషు చాత్మనః. అంతా ఉన్నాడండి, అంతర్బహిశ్చ తత్సర్వం వ్యాప్య నారాయణ స్థితః. ఇలాంటి వేద వాక్యాలు ఉన్నాయి. మరి అంతా ఉన్నాడు చెప్పుకోవటమేనా? ఎప్పుడైనా కనిపించడా? అది నిరూపించడం కోసం ఇందు గలడు అందు లేడని సందేహము వలదు అని ఒక మాట ఇచ్చాడు. పాపం తెలుసో తెలియకో చిన్నపిల్లలు మాటలు ఇస్తూ ఉంటారు, కానీ పెద్దవాళ్ళు దాన్ని నెరవేర్చడం కోసం నానా తిప్పలు పడుతూ ఉంటారు. ఆ తిప్పలే నరసింహస్వామి కూడా పడ్డాడు. వ్యాప్తించ భూతేషు అఖిలేషు చాత్మనః. సమస్తమైన భూతాలలో తాను నివసించి వసించి రహించి అంతర్యామిగా ఉన్నాను అని చెప్పడం కోసం వచ్చాడండి. అదృశ్యత అత్యద్భుత రూపముద్వహన్. అత్యద్భుతమైన రూపాన్ని చూశాడు, దాన్ని ధరించి వచ్చాడు. మూడోది ఏమిటండి ఆ రూపం అంటే స్తంభే సభాయాం. ఆ సభలో ఉన్న స్తంభంలో న మృగం న మానుషం. మృగము కాదు మానుషం కాదు, రెండూ కలిపి తన భృత్యుని మాటను నిజం చేయటం కోసం ఒకటి, భూతాలలో తన వ్యాప్తి తెలపడం కోసం అన్నింటిలో నేనున్నాను, నీలో ఉన్నాను. పిలిచిన హిరణ్యకశిపుల్లో ఉన్నాడు, అలాగే ఆరాధించిన ప్రహ్లాదుల్లోనే ఉన్నాడు. ఇద్దరిలో ఉన్నది ఆ పరమాత్మే. ఆ పరమాత్మే స్తంభంలో కూడా ఉన్నాడు. ఆ స్తంభాన్ని భేదించిన ఖడ్గంలోనో గదలోనో ఉన్నాడు. అంతటా తానే ఉన్నాడు. ఈ విషయం లోకానికి చెప్పాలి. అందుకని అద్భుతమైన రూపాన్ని ధరించిన వాడే సభలో ఆ స్తంభంలో నరుడు కాకుండా సింహం కాకుండా రెండూ కలిసిన అద్భుతమైన రూపంతో భగవానుడు నృసింహాకృతిలో ప్రత్యక్షమయ్యాడు. అందువలన ప్రధానంగా నారసింహ అవతార ప్రయోజనాలు 3 అని ఈ శ్లోకం చెప్తోంది. ఏమిటవి? సర్వాంతరాత్మత్వం, అన్నింటిల్లో నేనున్నాను. సర్వవ్యాపకత్వ రూపమైన నారాయణతత్వం, అంతటా వ్యాపించి అన్ని ప్రాణుల్లో ఉన్న ఈ నారాయణతత్వం గురించి తెలుసుకోండి నాయనా అని చెప్పడం కోసం. ఇక భక్తుల మాటని నిజం చేయడం కోసం ఆ నిజం చేసే శక్తి సంకల్పం కూడా నాకు ఉంది, అంత మహిమ కలిగిన వాడిని. అందుకే ఏ రూపంలో ఎప్పుడు ఎలా రమ్మని ప్రహ్లాదుడు అడుగుతాడో తెలియదు కాబట్టి అంతటా ముందుగానే తాను వచ్చి సమస్తమైన భూతాల్లో ఆయన లోపల దూరి ఉన్నాడు అని. అందుకే విష్ణు సహస్రనామంలో నారసింహవపు శ్రీమాన్, నారసింహవపు శ్రీమాన్ కేశవ పురుషోత్తమ, ఇవన్నీ ఒక్కొక్క నామానికి ఒక్కొక్క అవతార విశేషాలు స్ఫురిస్తూ ఉంటాయి. నారసింహ వపుహు శ్రీమాన్ అంటే నరత్వం సింహత్వం, ఈ రెండింటిని కలిపి ఆ రెండింటినీ కలపాలని అప్పటి వరకు ఎవరికి తెలియదు. అసలు ఆ రూపం ఒకటి ఉంటుందని ఎవరు ఊహించారండి? ఈ రెండింటినీ కలిపి ఆ సౌందర్యాన్ని లోకానికి చూపించారు. వ్యాప్తించ భూతేష్వఖిలేషు చాత్మనః అనడం ద్వారా నారాయణతత్వాన్ని, సత్యం విధాతుం నిజభృత్య భాషితం అనడం ద్వారా తన సత్య సంకల్పత్వ లక్షణాన్ని, అత్యద్భుత రూపం ఉద్వహన్, అత్యద్భుతమైన రూపాన్ని ధరించాడు అనడం ద్వారా, అంటే ఒక జీవాన్ని ఒక రూపాన్ని ధరించడం, దాన్ని ఘటనా సౌందర్యం అంటారు. ఈ 3 గుణాలు ఈ శ్లోకం ద్వారా వ్యాస భగవానుడు చెప్పాడు. అంటే ఇంకా మనం లోపలికి ఆంతర్యాన్ని పరిశీలించినట్టయితే అసలు ఈ చేతన అచేతన పదార్థాలన్నీ నా సొత్తయ్యా, నేనే ఉన్నాను, నేనే స్వామిని అని చెప్పడం. ఎలా చెప్తున్నారండి? వేదం చెప్పింది భూమి రాపో అనలో వాయు ఖం మనో బుద్ధిరేవచ ఇత్యాది వేదవాక్యాలు. ఇవన్నీ ఏం చేస్తోంది? భగవంతుడు కూడా చెప్పాడు, గీతాచార్యుడు చెప్పాడు, శ్రీకృష్ణ పరమాత్మ. అంతటా వ్యాపించి ఉన్నవాడు పరమాత్మ. అష్టాక్షరీ మంత్రం ఉంది. సకల వేదసారమైన అష్టాక్షరీ మంత్రంలో కూడా ఓం అనే ప్రణవం, ఇది కూడా సంగ్రహంగా చెప్పే విషయం ఇదే. అంటే పరమాత్మ కంటే వేరైన పదార్థం ఇంకొకటి లేదు, అలాగే ఇంకొక పరమార్థం ఇంకొకటి లేదు. ఈ సృష్టిలో ఉన్న ప్రతి ప్రాణిని తన సొత్తుగా కలిగి ఉన్నాడు కాబట్టి ఆయన మాత్రమే స్వామి అనాలి. ఒక్కసారి మనం ఎవరినైనా స్వామి అని సంబోధించామంటే వారికి మనం దాసులము, మనం వారి సొత్తు. వాళ్ళు మనల్ని అమ్ముకుంటే అమ్ముకోవచ్చు, తిడితే తిట్టచ్చు, కొడితే కొట్టచ్చు, చంపితే చంపేయచ్చు.
అంటే అంత స్వామిత్వాన్ని మనం సమర్పించినప్పుడే స్వామి అనాలి తప్ప ప్రతి ఒక్కరిని స్వామి అనడం వల్ల ప్రయోజనం లేదు. దాని అర్థం తెలుసుకుంటే పరమాత్మ తత్వం పరమార్థం తెలుస్తుంది. అందువలన ఇంకొక రకంగా ఆలోచించండి. ఇవన్నీ తన సొత్తు అయినప్పుడు, అన్ని ప్రాణుల్లో తాను ఉన్నప్పుడు, తాను ఆత్మ అయినప్పుడు ఈ ప్రాణులన్నీ ఏమవుతాయి? పరమాత్మకి శరీరాలు అవుతాయి. అవన్నీ శరీరాలే. అంటే భగవంతుడికి చేతన అచేతనమైన ఈ జీవులన్నీ శరీరాలే. దీన్నే శేషభూతము అంటాం. శేషభూతంగా ఉండటం అంటే ఆత్మగా ఆయన ఉంటాడు, శరీరంగా మిగిలినటువంటి ప్రాణులన్నీ ఉంటాయి. అందువలన శేషి సంబంధము ఉంది, శరీరి సంబంధము ఉంది. ఈ రెండు పరమాత్మకి ఈ ప్రకృతికి ఉన్న అనుబంధము. ఇలా ఉండడాన్నే నారాయణ అనే శబ్దం కూడా చూపిస్తుంది మనకి. నారాయణ అన్న పదానికి అర్థం ఏమిటంటే జగత్తుకి భగవంతుడికి మధ్య ఈ శరీర ఆత్మభావం ఉంది. దానికి సర్వాంతర్యామిత్వం, వ్యాపకత్వం. అంటే నారాయణుడే నృసింహస్వామి అని తెలుస్తోంది అక్కడ. నారసింహవపు శ్రీమాన్, నారసింహుడే నారాయణుడు అని చెప్పటం. అంటే భాగవతంలో ఉన్న శ్లోకం, అలాగే భారతంలో ఉన్న శ్లోకం, ఇవన్నీ అన్వయించుకుని మనం చూడాలి. ఈ విషయం తెలుసుకున్నవాడు ఎవరయ్యా అంటే ప్రహ్లాదుడు భగవంతుడు అంతటా అంతర్యామిగా ఉన్నాడు. కలడందురు దీనులయడ కలడందురు పరమయోగి గణముల పాలన్ అని గజేంద్రుడు కూడా అక్కడున్నాడు ఇక్కడున్నాడు అని చెప్పడంలో కూడా ఆంతర్యం ఏమిటి? అంతటా ఉన్నాడని. అదే విషయాన్ని మళ్ళీ ప్రహ్లాదుడు ఇందు కలడు అందు లేడని సందేహము వలదు, చక్రి సర్వోపగతుండు, ఎందెందు వెతకి చూచిన అందందే గలడు, దానవాగ్రణి వింటే అన్నాడు. అయితే ఈ విషయాన్ని హిరణ్యకశిపుడు తెలుసుకోలేకపోయాడు. అదే ప్రేమి భక్తులకి ద్వేషి భక్తులకి ఉన్న వ్యత్యాసం. ప్రేమి భక్తులు సత్వగుణంతో ఉంటారు, ద్వేషి భక్తులు తమో గుణంతో ఉంటారు. తమో గుణంతో ఉన్న వాళ్ళకి బుద్ధి పనిచేయదు. హిరణ్యకశిపుడు అసురుడు కాబట్టి, అసు అంటే ప్రాణాల మీద ప్రేమ, ప్రీతి, భీతి ఇవన్నీ ఉన్నవాడిని అసురులు అంటారు. అది లేనివారు సురలు. ఈ విషయాన్ని భరించలేకపోయాడు. తనలో ఉన్న పరమాత్మని, అంతటా ఉన్న పరమాత్మని దర్శించే శక్తి లేక విపరీతమైన ద్వేషంతో ఆ సత్యాన్ని విని కూడా సహించలేక ఈ స్తంభంలో ఉన్నాడా, స్తంభే చైవమితి, ఈ స్తంభంలో ఉన్నాడా, బ్రువంతమసురం తత్రావిరాసీత్ హరిహి, ఉన్నాడు అని చెప్పగానే ఆ స్తంభాన్ని భేదించగానే అక్కడే పుట్టాడండి. పుట్టాడు అనకూడదు, ఆవిర్భవించాడు. తత్రావిరాసీత్, అక్కడే ఆవిర్భవించాడు. ఆవిరాసీత్, అదే నృసింహ ఆవిర్భావము. ఆ స్తంభమే గర్భంగా కలిగినవాడు. అంటే చూడండి, సాధారణంగా చేతనమైన ఒక జీవి గర్భం నుంచి ఆవిర్భవించడాన్ని మనం చూస్తుంటాం లోకంలో. కానీ అచేతనం నుండి కూడా ఆవిర్భవించగలిగిన శక్తి సంపన్నుడు. ఎందుకంటే అంతటా తానే ఉన్నాడు కాబట్టి. అఖిలేషు సమస్తమైన ఆత్మనః, సమస్తమైన భూతాలలో తాను కలిగి ఉంటాడు, వాటికి తాను స్వామి అని చెప్పడం. అందువల్ల ఇక్కడ భృత్యుడు అంటే మొట్టమొదట ప్రహ్లాదుడు, ఆ తర్వాత హిరణ్యకశిపుడు తర్వాత బ్రహ్మ, తర్వాత దేవతలు. సరే, హిరణ్యకశిపుడు బ్రహ్మను ప్రార్థించాడు. ఈ వృత్తాంతం అంతా అందరికీ తెలిసిందే. ఎవరి వల్ల తనకి మరణం రాకూడదు, భూమి మీద రాకూడదు, ఆకాశం మీద మరణం సంభవించకూడదు, ఏ ఆయుధం వల్ల మరణం సంభవించకూడదు, ఇట్లాంటి వరాలన్నీ పొందాడు. ఈ వరాలను ఇచ్చింది ఎవరు? బ్రహ్మదేవుడే. ఆ వరాలన్నింటికీ అనుగుణంగా ఆకాశంలో కానీ భూమి మీద కానీ రకరకాల షరతులన్నీ పెట్టాడుగా. ఆ షరతులకి అనుగుణంగానే అతని మరణం సంభవించాలి అంటే బ్రహ్మదేవుడి వాక్కును కూడా నిలబెట్టాలి. అందుకని వచ్చాడండి ఆయన. ప్రహ్లాదుడే కాదు, బ్రహ్మదేవుడు కూడా భగవంతుడికి భృత్యుడే. ఈ భృత్యులు కూడా రకరకాలు. బ్రహ్మదేవుడు నిజ భృత్యుడు అన్నారు. అంటే తన
కడుపు చీల్చుకుని పుట్టినవాడని చెప్పచ్చు. నాభి కమలం నుంచి ఉద్భవించాడు కాబట్టి నిజ భృత్య, సత్యం విధాతుం నిజ భృత్య అన్నట్లుగా అందరూ తన భృత్యులే. అందులో కూడా చిన్న చిన్న తేడా ఉంది. అసలైన నిజంలో మళ్ళీ నిజమైన భృత్యుడు ఎవరయ్యా అంటే బ్రహ్మదేవుడు, తన గర్భం నుంచే పుట్టాడు కాబట్టి. హిత భక్తులు అని కొంతమంది ఉంటారు. ఆ హిత భక్తుల కోవలోకి ప్రహ్లాదుడు వస్తాడు. హితాన్ని కోరుకుంటాడు. శ్రిత భక్తులు కొంతమంది ఉన్నారు, వాళ్ళు దేవతలు, తననే ఆశ్రయించి ఉంటారు. ఇలా అందరి భక్తుల మాటని నిలబెట్టడం కోసం వచ్చాడు. ప్రహ్లాదుడి మాటను ఎలా సత్యం చేయాలనుకున్నాడో అలాగే బ్రహ్మ మాటను, అలాగే హిరణ్యకశిపుడికి ప్రహ్లాదుడు ఇచ్చిన మాటను నిలబెట్టడం, అందుకోసం కూడా వచ్చాడు. మరి హిరణ్యకశిపుడు ఎలా అండి ఈయనకి భక్తుడు అంటే ద్వేషిస్తున్నాడుగా. ద్వేషించి తద్వారా 3 జన్మల్లో మళ్ళీ వైకుంఠానికి వెళ్ళాలనుకున్నాడు కాబట్టి ఆ ద్వేషానికి పరాకాష్ఠ అయ్యి మళ్ళీ వైకుంఠానికి చేరేలాగా ఒక మార్గాన్ని ఏర్పాటు చేశాడు. ఈ రకంగా అందరినీ ఉద్ధరించడం కోసం నరసింహ రూపంతో స్తంభం నుండి ఆవిర్భవించి భూమి ఆకాశం కాని ప్రదేశంలో తన తొడల మీద హిరణ్యకశిపుణ్ణి పెట్టుకొని తన గోళ్లతో చీల్చి బ్రహ్మ మాటని కాపాడాడు. సత్యం విధాతుం నిజభృత్య భాషితం. ఇక నృసింహావతారంలో లాగా ఈ రూప ఘటనా సౌందర్యం ఇంకా ఏ అవతారంలోనూ మనం దర్శించడానికి వీలు లేదు. అందుకే నారసింహవపు నృసింహ రూపాన్ని ప్రస్తుతించి ఆ తరువాత వెంటనే నరసింహ రూపాల ఘటనా సౌందర్యానికి వివశలు అయిపోవడం వల్ల శ్రీమాన్ అన్నారు. నారసింహవపు శ్రీమాన్ అంటే నారసింహ రూపంలో ఉన్న ఈ శరీరమే సంపత్కరమైనది అని చెప్పడం అన్నమాట. ఏమిటండి శ్రీమాన్ అంటే సంపత్కరమైనది, శ్రీమత్ అంటే సంపత్కరమైనది. తత్ర నృ సింహత్వయోః సఘటిత్వం పశ్యతాం శుద్ధిమత్ అన్యత్ నృమాత్రం సింహమాత్రం నా దృష్ట్వా జుగుప్సా జాయేతాపి. అంటే నరసింహావతారంలో నరరూపాన్ని సింహరూపాన్ని రెండింటినీ కలిపి చూసిన తరువాత మనం ఒక్క నరుణ్ణి చూసినా తర్వాత సింహాన్ని చూసినా మనకి జుగుప్సే కలుగుతుంది. అసలైన సౌందర్యం అంటే ఆ నరసింహస్వామిదే. అది కదా సౌందర్యం అంటే. నరసింహ రూపాన్ని భగవంతుడు ధరించిన సందర్భంలో సహజ సిద్ధమైన 2 రూపాలను కలిపి అద్భుతమైన ఘటన చేసిన తరువాత ఆ రూపాన్ని మనం చూసిన తరువాత లోకంలో ఇంకెవరైనా సరే కేవలమైన అందమైన నరరూపాన్ని కానీ సింహరూపాన్ని కానీ చూస్తే ఏముందండి, అసలైన అందమంతా నరసింహ రూపమే అని అనిపించక మానదు. అట్లాంటి అద్భుతమైన దివ్యమంగళమైన విగ్రహాన్ని కలిగిన వాడు స్వామి. నరత్వం సింహత్వం ఈ 2 ఎలాంటివి అంటే పాలు కండ చక్కెర కలిసిపోతే పాలల్లో మాంచి పటిక పంచదార కలుపుకుని తాగితే ఉండే ఆ తీపి తర్వాత ఒక్క పటిక పంచదారని తిన్నా లేదా పాలని తాగినా రాదు. అదండి నారసింహ రూపం. సరే, ఇందులో హిరణ్యకశిపుడు అన్నాం. ఇతడు తమో గుణానికి ప్రతీక. తమో గుణం అవిద్య కలిగినప్పుడు తమో గుణం ఉంటుంది. అవిద్యకే ఇంకొక పేరు ఏమిటంటే తమస్సు అని చెప్పాడు. అంటే అజ్ఞానం తనతో సంబంధం ఉంటే ఎవరైతే అజ్ఞానంతో ఉంటారో భక్తుల్ని అంటే భగవంతుడి మీద నమ్మకం కలిగిన వారిని ఆ భగవంతుడి నుంచి తప్పించాలని చూడటమే అవిద్య, తమస్సు. వాడు చేసింది అదే హిరణ్యకశిపుడు. ప్రహ్లాదుడు సత్వగుణంతో ఉన్నాడు, భగవంతుడి మీద నమ్మకంతో ఉన్నాడు. ఇతడిలో తమస్సు అనే గుణం ఉంది కాబట్టి అదే అవిద్య, కాబట్టి అదే అజ్ఞానం. కాబట్టి భగవంతుడి మీద విశ్వాసంతో ఉన్నవాడిని భగవంతుడికి దూరం చేయాలని చూడటమే, ప్రయత్నించటమే తమో గుణానికి ఉన్న లక్షణం. హిరణ్యకశిపుడు చేసిన పని అదే. తన కుమారుడైన ప్రహ్లాదుణ్ణే భగవత్ ప్రావణ్యము కలిగినవాడు అంటే అమితమైన విశ్వాసం కలిగినవాడు,
దానిని తప్పించాలని ఎన్నో ప్రయత్నాలు చేశాడు. ఒక్కసారైనా రక్షించకపోతే ఆ మాటను పట్టుకుని, చూశావా, నువ్వు పరమాత్మని అంత బాగా నమ్మావు కదా, ఇప్పుడు ఆయన నిన్ను వచ్చి రక్షించాడా అని చూపించి భగవంతుడికి దూరం చెయ్యాలి అనేది హిరణ్యకశిపుడి లక్షణం. దానికే తమో గుణము అన్నాడు. అందుకే లోకంలో ఉన్న తమో గుణం అంతా ఒకచోట రాశీభూతం చేస్తే ఎవరండి? హిరణ్యకశిపుడు. హిరణ్యకశిపుడు ఎంత ఉన్నాడు? పెద్ద దేహం కలిగిన వాడు. తమస్సు కూడా అలాగే ఉంటుంది. అజ్ఞానం అంతా ఇంత, జ్ఞానం ఎప్పుడూ చిన్నదే, కానీ అజ్ఞానం మాత్రం అమితంగా ఉంటుంది. అంటే స్థూలమైన రూపము. ఇలా ఉండడానికి కూడా కారణం భగవద్భక్తులు సతతం కీర్తయంతో మాం యతంతశ్చ దృఢవ్రతా నమస్యంతశ్చ మాం భక్త్యా అని భగవంతుడే చెప్తాడు. ఏం చేస్తారండి భగవద్భక్తులు? ఎప్పుడు భగవంతుడినే ధ్యానిస్తారు, నమస్కరిస్తారు. రకరకాలైన నవవిధ భక్తి మార్గాలు అన్నారుగా, ఆ మార్గాలలో పరమాత్మని ధ్యానం చేయాలని చూస్తారు. అలా ఉన్నవారిని చూడండి, వాళ్ళు ఏమైనా ఒళ్ళు పెంచుకుని బ్రహ్మాండంగా ఉంటారా? కృషించిపోయి ఉంటారు. ఎందుకంటే భగవంతుడి మీద బెంగతో ఉంటారు కాబట్టి ఆహారాన్ని తినరు. అలా కాకుండా బాగా బలిసి ఉన్నాడండి హిరణ్యకశిపుడు, పెద్దవాడిగా ఉన్నాడంటే అర్థం ఏమిటి? ప్రేమి భక్తుడు కాడని అర్థం. ప్రేమి భక్తులకు ఉండే లక్షణాలు కాదు. అంటే పైకి విష్ణు భక్తుడు కాడు అని చెప్పు. ఇది ఒకటి. భగవత్ శేషత్వము అంటే భగవంతుడికి నేను శేషభూతుణ్ణి అనుకున్నప్పుడు భగవంతుడికి సేవలు చేయాలి. అందువల్ల భగవద్భక్తులు ఎప్పుడూ కూడా కృషించిపోయి ఉంటారు. అంటే ఆనందంతోనే సుమా, అదేదో కష్టాలు వచ్చి కాదు. అంటే శారీరకమైన వాంఛలు వారికి ఉండవు కాబట్టి శరీరం మీద దృష్టి పెట్టరు. ఆహారాన్ని కూడా కావలసినట్టుగా ఎంతవరకు కావాలో అంతవరకే తీసుకుంటారు, దాన్ని అమితంగా తీసుకోరు. కానీ హిరణ్యకశిపుడు అలా కాదే, మంచి బలిసి ఉన్నాడు. అంటే తమస్సు. భగవంతుణ్ణి చేరాలి అనే ఆర్తితో ఉన్న భక్తులు శరీరానికి సంబంధించిన పనులేవి చేసుకోరు. అంటే శరీరమే ఆత్మ అని అనుకోరు. కానీ హిరణ్యకశిపుడు అనుకుంటున్నాడు ఈ శరీరమే ఆత్మ. ఎప్పుడైతే అలా అనుకుంటామో శరీరానికి బాగా సోకులు చేస్తాం, దాన్ని బాగా ఏపుగా పెంచాలని చూస్తాం. కానీ ఇలాంటి భక్తులకి, ఆర్తులైన భక్తులకి శరీరం మీద వాంఛ ఉండదు. కాబట్టి దేహాతిరిక్తమైన ఆత్మ అనే ఒక వస్తువు ఒకటి ఉందని తెలుసుకున్న వారే జ్ఞానులు. ఈ ఆత్మకు సహజమైన లక్షణం ఏమిటండి? ఈ ఆత్మ వెళ్ళి భగవంతుడికి శేషంగా ఉండాలి. భగవంతుడికి శేషం అంటే భగవంతుడికి శరీరంగా ఉండాలి. మనకి శరీరం ఉన్నట్టే మన ఆత్మ భగవంతుడికి శరీరము. ఇది తెలుసుకున్నవారు ఈ శరీరం గురించి ఎందుకు పట్టించుకుంటారండి? వాళ్ళు చిక్కి శల్యమైనట్టుగా ఉంటారు. మరి హిరణ్యకశిపుడు అలా లేడు కదా, అంటే తమస్సుతో ఉన్నాడు అని చెప్పారు. అలాంటి తమస్సుని అత్యంత సులభంగా తన నఖములతో చీల్చేశాడు. అది కదా గొప్పతనం. ఒక్కసారిగా 2 చేతులకు ఉన్న 10 గోళ్లతో ఆ హిరణ్యకశిపుడి శరీరాన్ని చీలుస్తూ ఉంటే ఆ గోళ్ళు అన్నాయట, స్వామి ఎందుకండి మమ్మల్ని ఇంత అవమానం చేస్తారు? శత్రోహ ప్రాణానిలాహ పంచ. ఆ శత్రువుకి ఎన్ని ప్రాణాలు ఉన్నాయి? 5 ప్రాణాలు. 5 ప్రాణాలని తీయడానికి మమ్మల్ని 10 మందిని పంపిస్తారండి. ఇదేమైనా ధర్మమా? ఇది అవమానం కాదు? నరసింహస్వామి 10 మందిని పంపించాడండి 5గురిని సంహరించడానికి అంటే అని చమత్కారం అన్నమాట. శత్రోహ ప్రాణానిలాహ పంచ వయం దశ కోత్ర విజయ. ఇదేమైనా పెద్ద విజయమా? చెప్పుకుంటామా? హిరణ్యకశిపుణ్ణి సంహరించిన తర్వాత ఆ ఆనందంలో ఎవరికి చెప్పాలి? తనతో సమానమైన వాళ్ళకి చెప్పాలి. విశ్వక్సేన లేదా సుదర్శన ఆయుధాలు ఉన్నారు కదా, ఆయుధ స్వరూపులు ఉన్నారు. వారందరినీ పిలిచి నేను చంపానయ్యా హిరణ్యకశిపుణ్ణి. వాళ్ళు నమ్మటం లేదట. మీరెలా చంపుతారు స్వామి మేము లేకుండా? సుదర్శన చక్రం ప్రయోగించాలి కదా, లేదా పాంచజన్యం ఊదితే చక్రం రాకుండానే చచ్చిపోతాడు ఆ ధ్వనికి. లేదా ఇంకొక ఆయుధమో ప్రయోగిస్తే కదండి శత్రు సంహారం చేయడం. ఎవరూ లేకుండా, మేమంతా లేకుండా మీరు ఎలా చేశారండి అన్నారు. లేదురా నాయన నేను చంపాను నమ్మండిరా అని పాపం చెప్పుకున్నాడు. ఎందుకు అలా చెప్పి చివరికి వాళ్ళంతా నమ్మకపోతే ఎవరిని పంపించారండి అంటే ఇదిగో ఈ నఖములను పంపించాం. నృసింహ జయంతి సందర్భంగా స్వామివారి కళ్యాణ మహోత్సవం
ఈ రోజున నిర్వహించి ఆ నరసింహస్వామి నఖములు మనందరికీ శుభాలను చేకూర్చుగాక అని మంగళాశాసనాలు చేయాలి. శత్రోః ప్రాణానిలాహ పంచ వయం దశకోత్ర విజయః ఇతి రోషాదివ ఆతామ్రాః. గోళ్ళు ఎర్రగా ఎరుపెక్కాయి, అంటే వాడి రక్తం అంటింది కాబట్టి ఎరుపెక్కాయి. దాన్ని ఉత్ప్రేక్షిస్తున్నాడు కవి. ఎందుకు ఎరుపెక్కాయి అంటే కోపంతో ఉన్న వాళ్ళ ముఖం కందగడ్డలాగా ఎర్రగా మారిపోతుందంటారే, అలాగే కోత్ర విజయ అవి అంటున్నాయట. మేమేమో 10 మందిమి, మీరు పంపించిందేమో 5 ప్రాణాలని తీయటానికి. ఇదేమైనా పెద్ద విజయమా? ఇందులో పెద్ద విజయం ఏముంది అని పాపం సిగ్గుపడి రోషంతో ఆ గోళ్ళన్నీ ఎరుపెక్కాయి. అటువంటి నఖములు, నరసింహస్వామి నఖములు లోకంలో ఉన్న అందరికీ శుభాలను చేకూర్చుగాక. సమస్తమైన శత్రు బాధలను, శత్రువుల కపటాలను, కౌటిల్యాలను త్రుంచివేసి లోకానికి శాంతిని కలిగించుగాక. కిం సింహ ఎలా సంహరించాడండి అన్నారు. చర్మం తెగాలంటే ఈయన దగ్గరున్న ఆయుధాలు ఏమైనా సుదర్శన చక్రమా, లేకపోతే నందకమనే ఖడ్గమా? కాదే, లేతవి అయిన గోళ్ళు నఖములు. ఎంత లేతవంటే లక్ష్మీదేవి భుజం మీద చెయ్యి వేసి ఇలా గుచ్చుదామనుకుంటే వంగిపోతాయట, అంత లేతగా ఉంటాయి నరసింహస్వామి నఖములు అన్నారు. అలాంటి నఖాలతో ఇంత కఠినంగా నిష్ఠురంగా ఉన్న వక్షస్థలం కలిగిన హిరణ్యకశిపుణ్ణి సంహరించడం అంటే ఎంత కష్టం అండి. కానీ పరమాత్మకే అది సాధ్యమన్నారు. ఒక్కసారి నరసింహస్వామి గోళ్ళు దించుతూ ఉంటే మొట్టమొదట చటితి చర్మణి, చర్మం చటచటమని శబ్దం వచ్చిందట. ముందు చర్మం తర్వాత మేధస్సు ఉంటుంది, అక్కడ కొవ్వు ఉంటుంది, ఆ తర్వాత రక్తం, ఆ తర్వాత భూమికలు. ఇవి ఎలా విరిగాయో చెప్పారు కవులు. చటితి చర్మణి క్షోణితే. ఇలా దించగానే చర్మం తెగగానే ముందు పొంగుకొచ్చేది ఏమిటాయి అంటే రక్తం. అది ఒక్కసారిగా పైకి వెదజల్లిందట. అదొక శబ్దం, పుస్మని శబ్దం వచ్చినట్లుగా వచ్చిందని. ఆ తర్వాత కింద ఆ కొవ్వు ఉంటుంది, ఆ కొవ్వుని చీల్చేటప్పుడు ధగితి మేధసి అదేమైంది, కొవ్వు కొంచెం ఇలా చీల్చగానే అది బుడబుడ అనే ఒక శబ్దం వచ్చిందట. ఆ తర్వాత లోపల ఎముకలు పటపట విరిగిన శబ్దం. ష్ఠాదితి అన్న, ష్ఠా అంటే ఠా అని ఠామ్ అని ఎముకలు విరిగిపోయాయి. అప్పటి వరకు నరసింహస్వామి ఆవిర్భవిస్తూ ఉంటే చూద్దామని వచ్చారట. దేవతలందరూ విమానాల మీద వచ్చి అక్కడ అలా చూస్తున్నారు. నరసింహస్వామి జూలు ఒక్కసారి ఇలా విదిలిస్తే విమానాలన్నీ ఇటువైపు ఉన్నవి అటువైపు పోయి దిక్కులు చివరకు పోయి దిక్కు లేకుండా పోయారట దేవతలందరూ. వేల భుజాలతో, అనేక ఆయుధాలతో, అనేక ఆభరణాలతో, అత్యంత సుందరమైన విగ్రహంతో, అత్యంత స్థూలమైన విగ్రహంతో కనిపించాడు స్వామి. మరి తన భక్తుడు ఇట్టే ఒక్కసారి చీమను చంపినట్టో దోమను చంపినట్టో చంపేస్తే వాడికి యుద్ధం చేసిన అనుభూతి ఉండదుగా. పిల్లలు కూడా చూడండి, మనల్ని ఇలా గుండెల మీద తన్నినట్లుగా వస్తారు. మనం ఆ దెబ్బ తిని పడిపోయినట్లుగా నటిస్తే వాళ్ళు ఆనందిస్తారు. పాపం హిరణ్యకశిపుడు బాధపడతాడు కదా, అసలు యుద్ధమే చేయకుండా చచ్చిపోయాని అని లేకుండా చెప్పుకుంటాడుగా, పరమాత్మతో యుద్ధం చేశాను నేను, ఓడిపోతే ఏముంది. అందుకని పాపం అంత భీకరమైన రూపాన్ని తగ్గించుకొని ఏ రూపాన్ని పొందితే వాడు కొంచెం సేపైనా యుద్ధం చేయగలుగుతాడో కాసేపు, కొంచెం ఆ రూపాన్ని పొంది హిరణ్యకశిపుడితో కాసేపు యుద్ధం చేసి తర్వాత వక్షస్థలాన్ని తన గోళ్లతో చీల్చాడు. ఇలా చీల్చడానికి కారణం ఏమిటండి అంటే అందరికీ తెలుసు కదా, బ్రహ్మవరము, ఈ బ్రహ్మదేవుడు ఇచ్చిన వరం. దీంట్లో కూడా రకరకాలైన విలక్షణమైన రహస్యాలు ఉన్నాయి. భగవంతుడు చేతి గోళ్లతోనే హిరణ్యాక్షుణ్ణి ఎందుకు వధించాడు అంటే పరమ కృపారూపమైన జన్మ పరంపరకి, దుష్కర్మలకి, అనుచితమైన ప్రవర్తనలకి మూలమైన తమోగుణాన్ని నశింపచేయాలి. జ్ఞానాగ్ని సర్వకర్మణి భస్మసాత్ కురుతే జ్ఞానదీపేన భాస్వత. అందుకని ఆయన జ్వలంతం సర్వతోముఖం,
దివ్యమైన తేజస్సుతో నృసింహస్వామి ప్రత్యక్షం కాగానే తమో గుణం పోతుంది, పటాపంచలైపోతుంది. వక్షస్థలాన్ని ఎందుకు చీల్చాలండి? శిరస్సుని పగలగొట్టేయచ్చు కదా, లేదా ఇంకొక అంగాన్నో లేదా కాలో చెయ్యో తీసివేయొచ్చు కదా. వక్షస్థలాన్ని చీల్చడంలో ఏమిటి ఉద్దేశం అంటే, ఇతడు చేస్తున్నటువంటి ఈ దుర్మార్గాలు మనఃపూర్వకంగా చేస్తున్నాడా లేదా వైరాన్ని ఆరోపించుకొని చేస్తున్నాడా అని పరిశీలించడం కోసం. మనస్సు ఎక్కడుంటుంది అంటే వక్షస్థలంలో ఉంటుంది కాబట్టి ఆ వక్షస్థలాన్ని చీల్చి హిరణ్యకశిపుడి మనసు ఎలాంటిదో స్వామి పరిశీలించడం కోసం అండి వక్షస్థలాన్ని చీల్చాడు. తీరా చీలిస్తే ఏమైంది? హృదయంలో కూడా వైరభావం ఉంది, అందువల్ల నిజముగానే వైరభావం కలవాడని నిర్ధారణ అయింది కాబట్టి వధించాడు అన్న. అలాగే హిరణ్యకశిపుడి వక్షస్థలాన్ని మాత్రం చీల్చి ఆత్మని మాత్రం జాగ్రత్తగా అట్టే పెట్టాడు. ఎందుకంటే ఆత్మ తన శరీరం కదా. అతని ఆత్మని పదిలంగా ఉంచడానికి ఏమిటండి హేతువు అంటే, అహంకారానికి హేతువైన దేహాన్ని మాత్రం తొలగించాడు. తనకి మిక్కిలి ప్రియమైనది కౌస్తుభమణితో సమానమైనది ఆత్మ, దాన్ని సురక్షితంగా ఆయన కాపాడుకున్నాడు. అందుకే ఆత్మల్ని ఎప్పుడూ నశింపజేయడు, శరీరాలనే నశింపజేస్తాడు. అలాంటి తత్వాన్ని తెలిసినవాడు కాబట్టే ప్రహ్లాదుడు భయపడలేదండి. హిరణ్యకశిపుడు భయపడ్డాడు, తమో గుణంతో ఉన్నవాడు కాబట్టి. సత్వగుణంతో ఉన్నవాడికి భయం లేదుగా. స్వామి, మీ రూపాన్ని చూసి నేను భయం పడలేదు, ఈ సంసారాన్ని చూస్తే ఇంకా భయం కలుగుతోంది. సంసారం అంత భయంకరమైనది, దేహాత్మ భావాన్ని కలిగజేస్తుందండి. దేహానికి ఆత్మకి మధ్య ఉన్న వ్యత్యాసాన్ని గుర్తించే జ్ఞానాన్ని నాశనం చేసేదే సంసారం అన్నారు. ఇక్కడ రక్షించడానికి వచ్చిన భగవంతుడు, రక్షణ పొందిన ప్రహ్లాదుడు, వాళ్ళు మాట్లాడుకున్న తీరు ఆహా ఎంత గొప్పవాళ్ళండి అనిపిస్తుంది. రక్షించడానికి వచ్చిన వాడేమో సుకుమారతరో సిరేబాల, ఒరే పిల్లవాడ ఎంత సుకుమారంగా ఉన్నావురా, పాపం మీ నాన్నగారు ఎంత కష్టపెట్టాడా నిన్ను, క్షంతవ్యమంగయితిమే సమయే విలంబ. ఇంత సుకుమారంగా ఉన్నవాడిని వాడు అంత బాగా ఇబ్బంది పెడుతుంటే నేను ఇంకా వేగంగా వచ్చి ఉండవలసిందేమో. భగవతస్త్వరాయై నమః అని స్తోత్రాల్లో చెప్తూ ఉంటారు. భగవంతుడికి తొందరపాటు అనేది దోషం కాదు, గుణమే భగవంతుడికి అన్న. ఎందుకండి వక్షస్థలాన్ని చీల్చి చూశాడంటే ఎక్కడైనా పుణ్యరత్నాలు ఉన్నాయేమో. ఎందుకుండవండి, ఇలాంటి పుత్రరత్నాన్ని కన్నాడుగా హిరణ్యకశిపుడు. అందుకే స్వామిని అడిగాడు ప్రహ్లాదుడు, స్వామి మా నాన్నగారి పరిస్థితి ఏమిటి, దుర్గత సుగత అంటే ఇంకా దుర్గత ఏమిట్రా, నా స్పర్శ కలిగింది, నఖస్పర్శ కలిగింది, 21 తరాలు అటు ఇటు అందరికీ ఉత్తమ గతులే పో అని అభయం ఇచ్చాడు స్వామి. నిజం చెప్పాలంటే మధుసూదన సరస్వతి అని మహానుభావుడు ఆయన, అసలు ఈ ప్రహ్లాదుడే సనక సనందనాది మహర్షులు అని చెప్తాడు. ప్రహ్లాదుడే సనక సనందనాది మహర్షులుగా ఆవిర్భవించాడు అని. శత్రువుగా ఉంటూ తనకి భృత్యుడైన వాడు హిరణ్యకశిపుడు శత్రుభృత్యుడు, హితభృత్యుడేమో ప్రహ్లాదుడు, నిజభృత్యుడేమో బ్రహ్మదేవుడు, అలాగే శ్రితభృత్యులేమో ఆశ్రిత భృత్యులేమో దేవతలు. ఇలా భక్త కోటిని భక్త సమూహాన్నంతటినీ కూడా రక్షించటం కోసం ఒక గురువుగా వచ్చినవాడు నరసింహస్వామి. అందుకే స్తంభం నుంచి నరసింహస్వామి ఆవిర్భవించేటప్పుడు గుర్రు 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 అనే శబ్దం వచ్చిందట. అలాంటి గురువు, ఆచార్యుడు, లోకమంతటిని రక్షించేవాడు, అపారమైన వాత్సల్య స్వరూపుడు అయిన నారసింహస్వామి సమస్తమైన క్లిష్ట పరిస్థితులను చక్కబెట్టి అందరికీ సుఖశాంతులను ప్రసాదించుగాక. స్వస్తి.